మన ఇండియాలో స్కామ్ అని వినగానే మొదటగా వచ్చే పేర్లు హర్షద్ మేహతా, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, కేతన్ పరేఖ్, సత్యం స్కామ్. కానీ ప్రపంచంలోనే ఇది ఒక క్రేజీ స్కామ్. అదేనండి ఈఫిల్ టవర్ స్కామ్. మన తెలుగు సినిమాల్లో తనికెళ్ళ భరణి గారు బ్రహ్మానందంకి చార్మినార్ అమ్మినట్టు, ఎంఎస్ నారాయణ గారికి రవీంద్ర భారతి అమ్మినట్టు, ఆలి గారికి హైటెక్ సిటీ అమ్మినట్టే ఈఫిల్ టవర్ని కూడా 2 సార్లు అమ్మేసిండు. అతనేనండి విక్టర్ లస్టిగ్. విక్టర్ లస్టిగ్ జనవరి 4, 1890లో ఆస్ట్రియాలో జన్మించాడు. ఇతను అత్యంత నైపుణ్యం కలిగిన కాన్ ఆర్టిస్ట్, అంటే ఎవరినైనా ఈజీగా మోసం చేయడం. విక్టర్ లస్టిగ్ 1925లో ఫ్రాన్స్లో ఉన్నప్పుడు ఈఫిల్ టవర్ మెయింటెనెన్స్ గురించి ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అది అతనికి కొత్త ఇన్స్పిరేషన్ని ఇచ్చింది. ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో ఏముంది అంటే ఈఫిల్ టవర్ని మెయింటెనెన్స్ మరియు రీపెయింట్ చేయడం చాలా ఖర్చుతో కూడిన పని అని ఉంది. ఈ స్టేట్మెంట్నే రిఫరెన్స్గా పెట్టుకొని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. లస్టిగ్ క్రైమ్ ప్రాసెస్ని మొదలుపెట్టాడు. అదే సమయంలో అతని కోసం ఫేక్ గవర్నమెంట్ స్టేషనరీ చేయడానికి ఒక ఫోర్జర్ని కూడా ఎంపిక చేసుకున్నాడు. ఇవన్నీ సిద్ధమైన తర్వాత విక్టర్ లస్టిగ్ ఒక ఖరీదైన హోటల్లో సీక్రెట్ మీటింగ్ని పెట్టాడు. ఆ మీటింగ్లో చాలామంది హానెస్ట్ బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. ఈ మీటింగ్లో అతను తను మినిస్ట్రీ ఆఫ్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఈ మీటింగ్లో అతను ఈఫిల్ టవర్ ప్రొటెక్షన్ ప్యారిస్కు ఖర్చుతో కూడిన పని, అందువలన ఈఫిల్ టవర్ని అమ్మేయాలని కోరుకుంటుందని, అయితే ఇలాంటి ఒప్పందం వివాదాస్పదంగా మరియు ప్రజల నిరాశనకు రేకెత్తించే అవకాశం ఉన్నందున తను ఏమీ చెయ్యలేనని అక్కడున్న బిజినెస్ మ్యాన్లను ఒప్పించాడు. అన్ని వివరాలని ఆలోచించే వరకు బహిర్గతం చెయ్యాలి అని అక్కడున్న బిజినెస్ మ్యాన్లతో చెప్పాడు. మీరందరూ నిజాయితీ గల వ్యాపారవేత్తలుగా ఉన్నందున మీ గ్రూప్ని ఎంపిక చేయబడిందని చెప్పాడు. అతను డీలర్లతో ఉన్న సమయంలో విక్టర్ లస్టిగ్ తన స్కామ్లో ఎవరు ఎక్కువగా పడిపోతారని దానిపైన నిఘా ఉంచాడు. ప్యారిస్ వ్యాపార సంఘంలోని అంతర్గత వర్గాల మధ్య త్వరగా ఎదగాలని కోరుకునే వ్యక్తి అయిన ఆండ్రీ పాయిజన్కు ఈఫిల్ టవర్ని విక్రయించాలని అనుకున్నాడు. విక్టర్ లస్టిగ్ ఆండ్రీ పాయిజన్తో ఒక ప్రైవేట్ మీటింగ్ పెట్టి అతను అవినీతికి పాల్పడిన అధికారి అని అతనిని ఒప్పించాడు. ఈఫిల్ టవర్ అమ్మకం తనకు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలలో స్థానం కల్పిస్తుందని నమ్మి ఈఫిల్ టవర్ ఓనర్షిప్ని కాపాడుకోవడానికి పెద్ద మొత్తంలో లంచం ఇచ్చేందుకు ఆండ్రీ పాయిజన్ అంగీకరించాడు. అయితే విక్టర్ లస్టిగ్ తన లంచం మరియు ఈఫిల్ టవర్ విక్రయం ద్వారా వచ్చిన డబ్బులు సుమారు 70,000 ఫ్రాంక్లు నిధులను స్వీకరించిన తర్వాత అతను వెంటనే ఆస్ట్రియాకు పారిపోయాడు. ఆండ్రీ పాయిజన్ తాను చిక్కుకుపోయానని తెలుసుకున్నప్పుడు తను చిక్కుకున్న దాని గురించి ఫ్రెంచ్ పోలీసులకు తెలియజేయడానికి అతను చాలా సిగ్గుపడతాడు అని లస్టిగ్ అనుమానించాడు. అయినప్పటికీ నమ్మకం ఉన్న అతను ఆస్ట్రియాలో ఉన్నప్పుడు న్యూస్ పేపర్లను తనిఖీ చేశాడు. వారి పేజీలో అతని కాన్ పైన అదేనండి ముందుగా చెప్పుకున్నాంకా ఈజీగా మోసం చేయడం అనే దానిపైన ఎటువంటి ప్రస్తావన కనిపించినప్పుడు అతని అనుమానాలు నిజమని తేలింది. అందువలన అతను ఆ సంవత్సరం తర్వాత ప్యారిస్కు తిరిగి వచ్చాడు. మళ్ళీ ఇంకోసారి ఓ అమాయకమైన బిజినెస్ గ్రూప్ని మోసం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఈసారి పోలీసులకు తెలిసిపోయింది. మళ్ళీ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి యుఎస్కి పారిపోయాడు. యుఎస్ నుంచి మళ్ళీ యూరోప్కి విక్టర్ లస్టిగ్ రాలేదు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మానేయకండి. జై హింద్.